ఆటో వాణ్ణి, అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, పంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. ఇంకా నువ్వు ఎక్కడ వెళ్తే వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలా? బస్ స్టాండ్ కాడికి. ఎంతమంది ఉన్నారు? 7 ఏడుగురా? ఎంత ఇస్తావా? 80 రూపాయలు. 80 కాదు, 100 ఇవ్వు. 100 కాదమ్మా, అటు ఇటు కాకుండా 90 రూపాయలు. ఓకేనా? 90 కాదులేనా, 100 అన్నా. 100 కాదు 90 చెప్పు, లేకపోతే ఇంకో వాడు చూసుకుంటా. సరే ఎక్కువ. అబ్బా ఆగండి ప్లీజ్ డియర్, ఒక ముద్దు డియర్. అబ్బా ఇప్పటికే 2 సార్లు అయింది, మా ఆయన వచ్చే టైం అయింది, మీరు వెళ్ళండి త్వరగా. ప్లీజ్ ప్లీజ్ డియర్, ఒక ముద్దు డియర్. బాజీ ఇప్పటికే ఎక్కువ తాగావు, ముచ్చాలే ఆపు. లేదు బాబాయ్, పదే పదే అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. దాన్ని నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసుగా. పదేళ్ళ నుంచి చూస్తున్నా, నా ఇంట్లో తిరిగిన పిల్ల ఎక్కడో ఏదో తేడా పడ్డది. మంచి చెడు తెలుసుకోకుండా నిలవేయటం కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళ ప్రేమలో తెలుసుకున్న ఇదేనా? ఏందిరా మీరందరూ నాకు నీతులు చెబుతారు? తప్పు చేసింది అదైతే. రే తప్పే జరగట్లేదు అన్నారా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆ పిల్లలేంటో మాకు తెలుసు. రసూలన్నా నువ్వన్నా చెప్పన్నా. వాడిప్పుడు ఎవరు చెప్పినా వినే స్థితిలో లేడు, ఆవేశంలో ఉన్నాడు. ఈ పూటకు వదిలేయండి. రే మా ఇంటికి పదా రారా. అరే నీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చినా ఒకటే కదరా. నా ఇల్లే వాడు ఏడ ఉందనుకున్నావు? పక్క పక్కనే కదరా. నాకేమన్నా మందు ఎక్కువైంది అనుకున్నావా ఏందిరా? సరే వెళ్ళొస్తాను నేను బాడికి. సరే అండి, బాయ్. బాజీ బాజీ లే, వాటర్ తీసుకోండి. బాజీ లే లే. ఏంది ఎట్టుంది? ఒక్క ఇడ పడేసి ఉప్పు తీసి. రే బాజీ, ఏంది రాత్రి నుంచి ఇంటికి పోలేదంట? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ చేయట్లేదు, ఏమైంది నీకు? బాజీ లే. నీకు తెలుసు కదా బాబాయ్, నేను దాన్ని అంతగా ప్రేమించాను. నీకు తెలుసు కదా బాబాయ్. అది అంత పని చేసిందంటే నేను చెవులారా విన్నా బాబాయ్. నాకు వినపడింది బాబాయ్, నేను చెప్పుకోలేను అవన్నీ. నీ కాదు కానీ మంచిగా ఆలోచించకుండా ఊహాగానం పెట్టుకోకుండా ముందు చక్కగా రెడీ అయ్యి ఇంటికి వెళ్ళి భోజనం చేయ ముందు. నాకు స్కూల్ టైం అవుతుంది, సాయంత్రం మాట్లాడదాం. అనుమానాలు పెట్టుకో మాకు. మా చెల్లెలు దేవత లాంటిది, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చింది. అలాంటి అమ్మాయిని అనుమానించుకో.
ఓకేనా? సరే సరే బాబాయ్. ఏనా బాజీ, ఏమైంది? పంట ఎక్కడ ఉంది? ఏం లేదులేరా, కత్త మందు ఎక్కువైంది. ఏందిరా బాగా ఎక్కువైనందుగా? సరే రా, ఎక్కువ అక్కడ నింపుతారా? సరేరా. జాగ్రత్త. ఏం బాబా ఇట్లా తాగి ఎట్లా పడిపోతున్నావు? ఎట్లా ఉండేవాడికి? పద్దాకలు ఫోన్ చేస్తారు. ఎందుకు చేసి ఏం ఉపయోగం? చేసావుగా, తగలబెట్టావుగా బాగానే. ఎంత పని చేసింది ఇది, నేను ఎంత ప్రేమించానో, ఎంత ఇదిగా కావాలని చేసుకున్నందుకు నాకు ఇంత ప్రాయశ్చిత్తం జరగాల్సిందేలే. ఏంటి బడిగిలేవా ఇవాళ? ఆ తోలి వచ్చాము, వాళ్ళ ఇసుగ్గా ఉండి కాసేపు ప్రశాంతం కూర్చుందాంలే అని ఇంకేడ ఆపుకున్నా. అంతలోకి నువ్వు కనపడ్డావు. నీకు మాట చెప్పాలి. చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అరే అదేంది, అయినా నేను ఆటో డ్రైవర్ని, నేనే పోషించగలుగుతాను నీలాంటి వాళ్ళని. అయినా పర్వాలేదు. నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? చెప్తున్నాను కదా నువ్వు అంటే నాకు ఇష్టమని. సరే అట్టయితే పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం, సరేనా? ఓకే బాయ్. బాయ్. జానీ, ఏంద్రా ఏడున్నావు? నా ఇంటికి వెళ్దారా? ఎక్కువ చెప్పులు ఎడిసి కాలు కడుక్కో, అన్నది ఎందుకు కానీ. సరే. చిన్నగా. అబ్బా ఆగండి ప్లీజ్ డియర్, ఒక ముద్దు డియర్. అబ్బా, ఇప్పటికే 2 సార్లు అయింది. మా ఆయన వచ్చే టైం అయింది. ఏంద్రా? అరే సీను, అవే మాటలరా, నేను ఆ రోజు ఇంటికి పోయిన రోజు వచ్చిన మాటలు అవేరా. ఇదిగో అన్నయ్య టవల్. ప్లీజ్ డియర్, ఒక ముద్దు డియర్. అదే అన్నయ్య. నా ఇంటి మొగుడు ఎదురింట్లో, పక్కింటి మొగుడు నా ఇంట్లో, కొత్త సీరియల్ యాడన్నయ్య. రేపటి నుంచే సీరియల్ స్టార్ట్. అరే సీను, ఏంట్రా? అవి సీరియల్ మాటలా? అరే సీరియల్ మాటలకి భారీ మాటలకి తేడా తెలియదారా? ఇంత దానికి, ఇంత చిన్న విషయానికి భార్యని అనుమానించి ఎట్లా చేస్తావా? అరే నువ్వు అసలు. అరే అది సీరియలా? ఉండ్రు, నా పిల్లం ఏం చేస్తుందో నేను వెళ్ళొస్తాను.